ఈ గోదావరి ఎక్కడో నాసికా త్రయంబకం దగ్గర బయలుదేరి అక్కడి నుంచి గోదావరి కని మీదుగా బాసరలో సరస్వతీదేవి పాదాలు సేవించి తర్వాత ఇక్కడికి వచ్చింది. అందుకని మనకి సరస్వతీ కటాక్షం కలిగింది. ఆ బాసర సరస్వతీదేవి అనుగ్రహం ఆవిడ పాదాలు స్పృశించి ఇక్కడికి వచ్చింది. అందుకని ఆ సరస్వతీ కటాక్షం గోదావరి నీళ్లలో ఉండడం వల్ల మన గోదావరి జిల్లా నీళ్లు ఎక్కడ సేవిస్తే అక్కడ మనకు అద్భుతమైన పాండిత్యం లభిస్తుంది. ఇందులో అస్థికలు ఇక్కడ పుట్టడం అక్కడ కలపడం ఈ ప్రస్తావన ఇవాళ ఎందుకు తెస్తున్నాను ప్రత్యేకించి అంటే, కొంతమంది అమంగళంగా భావించవచ్చు, కానీ జీవితంలో అమంగళం సుమంగళం అంటూ రెండు ఉండవండి. మనం ముందే తెలుసుకోవాలి. శుభం అశుభం, మంచి చెడ్డ ఇవన్నీ మన మనస్సు కల్పించినటువంటి విషయాలు తప్పితే సృష్టి సమస్తం ఒక్కటే. అది శుభమో కాదు, అశుభమో కాదు, మంచి కాదు, చెడ్డ కాదు. అదొక సృష్టి, అదొక పదార్థం అంతే. దాన్ని శుభమని అశుభమని ఎందుకంటున్నామో, మనకు అనుకూలంగా జరిగితే శుభం, మనకి వ్యతిరేకంగా జరిగితే అశుభం. అంటే నీ అనుకూల వ్యతిరేకతలను బట్టే ప్రపంచ పరిణామాలు ఉంటాయా?